తెలుగు ప్రేక్షకుల నమస్కారం. నేను మీ ప్రసాద్ గండియాల. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల పసుపు పండుగ మినీ మహానాడు హడావడి జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు ఉన్నారు. మామిడి గోవిందరావు గారు గత మహానాడుకి సాధారణ కార్యకర్త మామిడి గోవిందరావు, ఈ రోజు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎలా ఫీల్ అవుతుంది? నమస్కారం అండి. ఈ రోజు నేను ఎమ్మెల్యే అంటే క్రెడిట్ నాది కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టిన అధినేతది. ఏదైతే పేదవారికి కూడు నీడ గుడ్డ అనే ఆశయంతో పెట్టారో, సమాజమే దేవాలయం ప్రజలే దేవుల నినాదంతో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టడం అనేది జరిగింది 1982లో. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం కోసం, మన తెలుగువారి ఆత్మగౌరవం మొత్తం ఢిల్లీలో తాకట్టు పెట్టినప్పుడు 82లో ఆయనలో వచ్చిన ఒక దీని రెవల్యూషన్, ఆయనకు ఒక ఇది ఉండేది, ఒక ట్రస్ట్ ద్వారా సేవ చేసేవాళ్ళు ఆయన అప్పటి వరకు. కానీ చాలా మంది పెద్దలు ఆయన ఏమన్నారు, ట్రస్ట్ ద్వారా నువ్వు ఎంతవరకు సేవ చేయగలవు, పేదవాడికి మధ్యతరగతి కుటుంబం వరకు ఒక రైతుకి మీరు ఏ విధంగా సేవ చేయగలరు, ఇది కరెక్ట్ కాదు, మీరు పాలిటిక్స్ లో రావాలంటే ఆయన ప్రజల పిలుపు మేరకు ఆయన వచ్చి ఒక వ్యక్తిని క్రియేట్ చేశారు. అలాంటి పార్టీలో నాలాంటి రాజకీయ నాయకులు ఫ్యాక్టరీ, అది తెలుగుదేశం అంటేనే ఒక ఫ్యాక్టరీ, రాజకీయ నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీ. అలాంటి ఫ్యాక్టరీలో ఒక సామాన్యుడిని, ఒక మధ్యతరగతి కుటుంబం వచ్చిన వ్యక్తిని మా జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నాకు పాతపట్నంలో టికెట్ ఇస్తూ ఆయన పిలుపు మేరకు ప్రజలు గెలిపించారు. ఆ క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీది, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, మా చిన్న బాస్ లోకేష్ గారిది. గత మహానాడు గుర్తుందా? మీరు, నేను, మీ డ్రైవర్ ముగ్గురం కలిసి రాజమండ్రి వెళ్ళాం. ఆ రోజు పాతపట్నం మొత్తం తీసుకెళ్లారు. ఆ రోజు బస్సు బుక్ చేశారు, రాజమండ్రిలో హోటల్ అని బుక్ చేశారు. ఈసారి అలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఈసారి ఇంకా కొద్దిగా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాను. కడప కొద్దిగా లాంగ్ అయింది, బస్సులు బుక్ చేశాను. ఇప్పుడు నేను స్లీపర్స్ అన్ని బుక్ చేశాను. అవి చేస్తూ కడప ముందేమో బద్వాల ఏదో ఒక విలేజ్, దానికి కొద్దిగా 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో కళ్యాణ మండపం బుక్ చేశాం. కడపలో ఒక 4 ఇల్లు బుక్ చేసాం, రూమ్స్ కూడా కొన్ని బుక్ చేసాం. ఎవరు వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఏ కార్యకర్తలని ఇబ్బంది అవ్వకూడదని చెప్పి మొత్తం టోటల్ ఫాలో అవుతున్నాం. నేను ముందు రోజే వెళ్తున్నాను, వాళ్ళకి టిఫిన్స్ భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తాను. ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమనుకోండి, ఓన్ గా కుకింగ్ కూడా పెట్టున్నాం, ఆ ఏర్పాట్లను చేస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీ అనేది మీకు తెలుసు, మహానాడు అంటే షడ్రుచులతో ఉన్న విందు భోజనం ఉంటుంది అక్కడ. తప్పనిసరిగా అదే విందు భోజనం అక్కడ ఉంటుంది. కొన్ని లక్షల మంది వస్తారు. అసలు తెలుగువాడి ఆత్మగౌరవం ఏదైతే మన పండగ 3 రోజులు, సంక్రాంతి 3 రోజులు చేసుకుంటున్నామో, అది మన పూర్వీకుల నుంచి వస్తున్నది, అది మన సాంప్రదాయ ప్రకారం. కానీ ఇది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఈ పండగ 1982 నుంచి పెడుతున్న ఈ పండగ 27, 28, 29 ఈ 3 రోజులు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి సాటే పండగ ఇది. మామిడి గోవిందరావు ఎమ్మెల్యే గోవిందరావు అయ్యి మరికొద్ది రోజుల సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సరం రోజుల్లో గోవిందరావు అచీవ్మెంట్స్ ఏమిటంటే ఏమని? నా అచీవ్మెంట్స్ ఏవైతే ఎలక్షన్ లో కొన్ని హామీలు ఇచ్చామో, సూపర్ 6 లో భాగంగా అది ప్రభుత్వం ఇచ్చింది. నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమైతే హామీలు ఇచ్చానో, గిరిజన గ్రామాలకు వెళ్ళి డోలీ వ్యవస్థ నిర్మూలన చేస్తున్నాను. ఆ వ్యవస్థ ప్రకారం ఒక 60 కోట్ల వరకు తెచ్చాను. ప్రతి గిరిజన గ్రామాలకి రోడ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్తూరు ఉందనుకోండి, కొత్తూరులో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ కూడా డోలీ వ్యవస్థ మన పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు అన్నారు, కొత్తూరు మండలంలో డోలీ వ్యవస్థను లేకుండా నిర్మూలన చేసామని జరిగిందని ఆయన ప్రకటించారు. అలాంటి విలేజ్లు చేశాం. అదే కాదు, గిరిజనులకి ఐటీడీఏ కావాలనుకున్నాం, దానికోసం పోరాటం, మిలియో పుట్టే ఐటీడీఏ కూడా వస్తుంది. మిషన్ తీసుకుంటే మెయిన్ మా నియోజకవర్గం వాటర్, మాదంటే దిగువ ప్రాంతాలకు వెళ్తున్నాం, మాకు తాగడానికి సాగునీరు మాకు 2 ప్రాబ్లం ఉందంటే 265 కోట్లు మొన్ననే గ్రాంట్ ఇచ్చారు. దానికి ఉద్దానం 2 ప్రాజెక్ట్ కింద మా నియోజకవర్గం మొత్తానికి వాటర్ స్కీమ్, ప్రతి ఇంటికి వాటర్ స్కీమ్ ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అదే కాదు, రోడ్స్ కానీ డెవలప్మెంట్ టోటల్ ఇప్పటి వరకు నేను తెచ్చింది 620 కోట్లు నేను తెచ్చాను. ఈ 10 మాసాల్లో 620 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం తెచ్చాను. లోకేష్ గారు కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మన కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా, ఆయన కూడా కలెక్టర్ గారు చెప్పారు, పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉంది, తలసరి ఆదాయంలో కూడా వెనుకబడి ఉంది, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి ఏమడిగినా ఇవ్వండి అని చెప్పడం అనేది జరిగింది. యాక్చువల్ గా అచ్చినాడి గారు 24 గంటలు ఆయన కన్సర్న్లో జరుగుతుంది. ఆయన పాతపట్నం అనే పేరు లేకన్నా ఏదో చేయండి ఆ పాతపట్నం ఆలోచనలో ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా అభివృద్ధి చెందుతుంది. అది తక్కువ టైంలో ఈ జూన్ 12 తల్లికి వందరం ఇస్తున్నాం. తప్పనిసరిగా అది మార్పు జరగదు. అదే కాకుండా ఇప్పుడు ఆగస్టు 15 బస్ ప్రయాణం మహిళలకు ఫ్రీ ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే అది తక్కువ. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ కళ్ళబుల్లి కార్యకర్తలు చెప్తున్నారు. ఆయన మాత్రమేమో పెన్షన్ మన ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్యలో 200 నుంచి 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈయనేమో 2019 నుంచి 2024 వరకు ఈయన 2000 నుంచి 3000 చేయడానికి, సంవత్సరానికి 250, సంవత్సరానికి 200 పెంచుకుంటూ పోతామని 5 సంవత్సరాలు ఆయన చేయొచ్చు. కానీ మా ప్రభుత్వం వచ్చి జస్ట్ 10 నెలల్లోటే ఇప్పుడు ఇచ్చిన సూపర్ 6 బాగా అన్ని మేము ప్రవేశపెట్టేయాలి.
అంటే ఎక్కడ న్యాయం ఉంది? ఈ 250 రూపాయలకి పెంచడానికి ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఏం చేసాం? ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 లో భాగంగా 3,000 నుంచి 4,000 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఇచ్చాం. సామాన్యుడు ఇబ్బంది పడకూడదు, వృద్ధులు ఇబ్బంది పడకూడదు అని ఇచ్చాం. అదే కాకుండా ఏ రేట్స్ లో ఇచ్చాం, మెగా డిఎస్ తీసాం, జాబ్ క్యాలెండర్ తీసాం. ఇవన్నీ తీసుకొని వస్తున్నాం. ఆయనకి కనిపించడం లేదు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. కానీ ఆయనకి ఏమంటే ఇప్పుడు కూడా మా ప్రజలకు మోసం చేశారు. ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు, గతం దొరలేయండి, ఈ 11 నెలలు మీరు ఏమి చేయలేదని చెప్పి జగన్ అన్నారు. నేను ఛాలెంజ్, వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ ఉంది కదా, 2019 నుంచి 2024 మేడం గారు ఉన్నారు కదా, రమ్మని చెప్పండి. 2020 నేను 10 మంత్స్ నేను చేసింది, ఇద్దరు కూర్చుందాం. ఆమె ఏం చేసిందో పర్టికులర్స్ ఇస్తాం మీడియా ముఖంగా, మీరు మేము చేసింది ఇస్తాం రండి. ఎందుకు చెప్పుకుంటే సిగ్గుచేటు, చెప్పుకోవడానికి వాళ్ళకి ఇది లేదు. కానీ 5 సంవత్సరాల్లోన పోయి ఖాతాల వలస రోడ్డు ఇస్తామని చెప్పి శంకుస్థాపన రాయకూర్చి పట్టించుకోకపోతే మొన్న 2 కోట్లు చేయించారు. అదే సరాలి రోడ్డు ఇస్తామని చెప్పి మోసం చేసి కొబ్బరికాయ కొట్టు ఇస్తే మొన్న 3 కోట్లు ఇచ్చేసి రోడ్డు అవుతుంది. అవన్నీ ఎందుకు? ఇక్కడ ఎవరది పుత్తూరు మండలం, పుత్తూరు కుంటిపత్ర గ్రామాలకి, సిరిసువాడ గ్రామంకి కొబ్బరికాయ కొట్టేసి రోడ్డు ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాలు మోసం చేసింది. మన ఎలక్షన్ లో కూడా ఊర్లో రానివ్వలేదు. సిరిసువాడ గ్రామం కానీ కుంటిపత్ర గ్రామం కానీ, అమ్మ నీ తల్లి నీ సేవలు చాలు వెళ్ళిపోని చెప్పేసి ఊర్లో రాలేదు. ఇన్ని చూసి మళ్ళీ ఏ సిగ్గు లేదని చెప్తున్నారు వాళ్ళు. నేను ఆ ఊరు కూడా 3 కోట్ల 5 లక్షల రూపాయలు ఇచ్చి రోడ్లు ఇప్పుడు అవుతున్నాను. నేను గర్వంగా చెప్పగలను. ఏ ఊరైనా నన్ను అడిగేది ఒకటే ఎవరు అడుగుతున్నారు, ఒకటే సరిపోదు. వాటర్ ప్రాబ్లం ఉందని అడుగుతున్నారు కానీ అభివృద్ధి విషయంలో ఎవరు మాట్లాడటం లేదు. పార్టీ పరంగా చెప్పండి, ఈ సంవత్సరం రోజుల్లో పార్టీలో ఆమ్లాల్సిన కార్యకర్తలు చాలా కష్టాలు పడ్డారు, అవన్నీ గట్టెక్కాయా? ఎన్నో అవమానాలు ఆటుపోట్లు పడ్డారు, అవన్నీ గట్టెక్కే పరిస్థితున్నారు. తప్పనిసరిగా గట్టెక్కుతుంది. కొద్ది సమయం కావాలి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా గట్టెక్కితే టైం కావాలి. 9 నెలలు 10 నెలలు అయింది కదా, ఈ 12 నెలలు అవుతుంది కదా, తప్పనిసరిగా కార్యక్రమం అవుతుంది. ఓకే. ఈ పాతపట్నం ఎమ్మెల్యే మాడుగోంద్రరావు అయితే క్లారిటీ ఇచ్చేశారు. ఏదైతే ఆ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత రెడ్డి శాంతికి అయితే ఆయన సవాల్ విరుచుకున్న పరిస్థితి. గడిచిన 5 ఏళ్ళు రెడ్డి శాంతి ఏం చేసింది, ఈ 10-11 నెలల్లో నేనేం చేశానో బహిరంగ చర్చకు రావాలని చెప్పి పాతపట్నం ఎమ్మెల్యే మాడుగోంద్రరావు సవాల్ విస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ఆగుతూ ప్రశాంత్, తెలుగు.